ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 3వ అధ్యాయము. సాయిబాబా యొక్క అనుమతియు వాగ్దానమును. వెనుకటి అధ్యాయములో వర్ణించిన ప్రకారము శ్రీ సాయి సచ్చరిత్ర వ్రాయుటకు బాబా పూర్తి అనుమతి ఒసంగుచు ఇట్లు నుడివిరి. సచ్చరిత్ర వ్రాయు విషయములో నా పూర్తి సమ్మతి గలదు. నీ పనిని నీవు నిర్వర్తించుము, భయపడకుము, మనస్సు నిలకడగా నుంచుము, నా మాటల యందు విశ్వాసముంచుము. నా లీలలు వ్రాసినచో నా విద్య అంతరించిపోవును. శ్రద్ధాభక్తులతో వానిని వినిన వారికి ప్రపంచమందు వ్యామోహము క్షీణించును. బలమైన ప్రేమ భక్తి కెరటములు లేచును. ఎవరైతే నా లీలలలో మునిగెదురో వారికి జ్ఞానరత్నములు లభించును. ఇది విని రచయిత మిక్కిలి సంతసించెను. వెంటనే నిర్భయుడయ్యెను. కార్యం జయప్రదముగా సాగునను ధైర్యము కలిగెను. అటుపైని మాధవరావు దేశపాండే అనగా శ్యామ వైపు తిరిగి బాబా ఇట్లనెను. ప్రేమతో నా నామమును ఉచ్చరించిన వారి కోరికలన్నీ నెరవేర్చెదను. వారి భక్తిని హెచ్చించెదను. వారిని అన్ని దిశలందు కాపాడెదను. ఎవరైతే మనఃపూర్వకముగా నాపై పూర్తిగా ఆధారపడి ఉన్నారో వారి కథలు వినునప్పుడు అమితానందమును పొందెదరు. నా లీలలను గానము చేయువారికి అంతులేని ఆనందమును శాశ్వతమైన తృప్తిని ఇచ్చెదనని నమ్ముము. ఎవరైతే నన్ను శరణు వేడెదరో, భక్తి విశ్వాసములతో నన్ను పూజించెదరో, నన్నే స్మరించెదరో, నా రూపమును తమ మనస్సును నిలుపుకొనెదరో వారిని దుఃఖబంధముల నుండి తప్పింతును. ప్రాపంచిక విషయములన్నిటినీ మరచి నా నామమునే జపించుచు, నా పూజనే సల్పుచు, నా లీలలను చరిత్రమును మననము చేయుచు ఎల్లప్పుడూ నన్ను జ్ఞప్తి అందుంచుకున్నవారు ప్రపంచ విషయములు ఎట్లు తగులుకొందురు? వారిని మరణము నుండి బయటకు లాగెదను. నా కథలు వినినచో సకల రోగములు నివారింపబడను. కావున భక్తి శ్రద్ధలతో నా కథలను వినుము. వానిని మనమున నిలుపుము. ఆనందమునకు తృప్తికి ఇదియే మార్గము. నా భక్తుల యొక్క గర్వాహంకారములు నిష్క్రమించును. నా లీలలు వినువారికి శాంతి కలుగును. మనఃపూర్వకమైన నమ్మకము గలవారికి శుద్ధ చైతన్యముతో తాదాత్మ్యము కలుగును. సాయి సాయి అను నామమును జ్ఞప్తి అందుంచుకున్నంత మాత్రముననే చెడు పలుకుట వలన వినుట వలన కలుగు పాపములు తొలగిపోవను. భక్తులకు వేర్వేరు పనులు నియమించుట. భగవంతుడు వేర్వేరు భక్తులను వేర్వేరు పనులకు నియమించును. కొందరు దేవాలయములు, మఠములు, తీర్థములలో నది ఒడ్డున మెట్లు మొదలుగును నిర్మించుటకు నియమితులగుదురు. భగవంతుని లీలలను పాడుటకు కొందరు నియుక్తులగుదురు. కొందరు తీర్థయాత్రలకు పోవుదురు. సచ్చరిత్ర రచన నాకు నియమింపబడింది. విషయజ్ఞానము శూన్యమగుటచే ఈ పని నా అర్హతకు మించినది అయినచో ఇంత కఠినమైన పనిని నేను ఎందుకు ఆమోదించవలను? సాయిబాబా జీవిత చరిత్రను వర్ణించగలవారెవరు? సాయి యొక్క కరుణయే ఇంత కఠిన కార్యమును నెరవేర్చు శక్తిని నాకు ప్రసాదించినది. నేను చేతకలము పట్టుకొనగానే సాయిబాబా నా అహంకారమును పరిహరించి వారి కథలను వారే వ్రాసుకొనిది కనుక ఈ గ్రంథము రచించిన గౌరవము సాయిబాబాకే చెందును గాని నాకు కాదు. బ్రాహ్మణుడనై పుట్టినప్పటికీ శృతి స్మృతి అను 2 కళ్ళు లేకుండాటచే సాయి సచ్చరిత్రను నేను వ్రాయలేకుంటుని. కానీ భగవంతుని అనుగ్రహము మూగవాణిని మాట్లాడునట్లు చేయును, కుంటివాణిని పర్వతము దాటునట్లు చేయును. తన ఇచ్ఛానుసారము పనులు నెరవేర్చుకును చాతుర్యము ఆ భగవంతునికే గలదు. హార్మోనియమునకు గాని వేణువునకు గాని ధ్వనులు ఎట్లు వచ్చుచున్నవో తెలియదు. అది వాయించువానికే తెలియను. చంద్రకాంతము ద్రవించుట, సముద్రము ఉప్పొంగుట వాని వల్ల జరగవు. అవి చంద్రోదయము వల్లనే జరుగును. సముద్రమధ్యమందు దీపస్తంభములుండును. పడవలపై పోవువారు ఆ వెలుతురుతో రాళ్ళు రప్పల వల్ల కలుగు హానులను తప్పించుకొని సురక్షితంగా ప్రయాణింతురు. ప్రపంచమును మహాసముద్రములో బాబా కథల నుండి దీపములు దారి చూపును. అవి అమృతము కంటే తీయగా నుండి ప్రపంచయాత్ర చేయు మార్గమును సుగముగాను చేయును. యోగీశ్వరుల కథలు పవిత్రములు. అవి మన చెవుల ద్వారా హృదయమందు ప్రవేశించినప్పుడు శరీర సృహయును అహంకారమును ద్వంద్వభావములను నిష్క్రమించును. మన హృదయమందు నిల్వయుండిన సందేహములు పటాపంచలైపోవును. శరీర గర్వము మాయమైపోయి కావలసినంత జ్ఞానము నిల్వ చేయబడను. శ్రీ సాయిబాబా కీర్తి వర్ణనలు ప్రేమతో పాడిన గాని వినిన గాని భక్తిని పాపములు పటాపంచులగును.
కాబట్టి ఇవియే మోక్షమునకు సులభ సాధనములు. కృతయుగములో శమదమములు అనగా నిశ్చల మనస్సు, శరీరము. త్రేతాయుగములో యాగము, ద్వాపర యుగములో పూజ, కలియుగములో భగవన్మహిమలను నామములను పాడుట. మోక్ష మార్గములు 4 వర్ణములు కలవారు. ఈ చివరి సాధనమును అవలంబించవచ్చును. తక్కిన సాధనములు అనగా యోగము, యాగము, ధ్యానము, ధారణము అవలంబించుట కష్టతరము. కానీ భగవంతుని కీర్తిని, మహిమను పాడుట అతి సులభము. మన మనస్సును మాత్రము అటువైపు తిప్పవలెను. భగవత్కథలను వినుట వలన, పాడుట వలన మనకు దేహాభిమానము తొలగిపోవును. అది భక్తులను నిర్మోహులుగా చేసి తుదకు ఆత్మ సాక్షాత్కారము పొందునట్లు చేయును. ఈ కారణము చేతనే సాయిబాబా నాకు సహాయపడి నాచే ఈ సచ్చరితామృతమును వ్రాయించెను. భక్తులు దానిని సులభముగా చదవగలరు, వినగలరు. చదువునప్పుడు, వినినప్పుడు బాబాను ధ్యానించవచ్చును. వారి స్వరూపమును మనస్సునందు, మననమందు చేసుకొనవచ్చును. ఈ ప్రకారముగా గురువునందు, తదుపరి భగవంతుని యందు భక్తి కలుగును. తుదకు ప్రపంచమందు విరక్తి పొంది ఆత్మ సాక్షాత్కారము సంపాదించగలుగుదుము. సచ్చరితామృతము వ్రాయుట, తయారు చేయుట బాబా యొక్క కటాక్షము చేతనే సిద్ధించినవి. నేను నిమిత్త మాత్రుడగనే యుంటిని. సాయిబాబా యొక్క మాతృప్రేమ. ఆవు తన దూడను ఎట్లు ప్రేమించునో అందరికీ తెలిసిన విషయమే. దాని పొదుగు ఎల్లప్పుడూ నిండియే యుండును. దూడకు కావలసినప్పుడెల్లా కుడిచినచో పాలు దారగా కారును. అలాగుననే బిడ్డకు ఎప్పుడు పాలు కావలనో తల్లి గ్రహించి సకాలమందు పాలిచ్చును. బిడ్డకు గుడ్డలు తొడగొట్టయందును, అలంకరించుటయందును తల్లి తగిన శ్రద్ధ తీసుకొని సరిగ్గా చేయును. బిడ్డకు ఈ విషయం ఏమీ తెలియదు కానీ తల్లి తన బిడ్డలు చక్కగా దుస్తులు ధరించి అలంకరింపబడుట చూచి అమితానందము పొందును. తల్లి ప్రేమకు సరిపోల్చదగినది ఏదియూ లేదు. అది అసామాన్యము, నిర్వ్యాజము. సద్గురువులు కూడా ఈ మాతృప్రేమ వారి శిష్యులందు చూపుతురు. సాయిబాబాకు కూడా నా యందట్టి ప్రేమయుండెను. దానికి క్రింది ఉదాహరణ ఒకటి. 1916వ సంవత్సరంలో నేను సర్కారు ఉద్యోగము నుండి విరమించితిని. నాకీయ నిశ్చయించిన పింఛను కుటుంబమును గౌరవముగా సాకుటకు చాలదు. గురు పౌర్ణమి నాడు ఇతర భక్తులతో నేను కూడా షిరిడీకి పోయితిని. అన్నా చించనీకర్ నా గురించి బాబాతో ఇట్లనెను: దయచేసి ఈ అన్నాసాహెబ్ యందు దాక్షిణ్యము చూపుము. వానికి వచ్చు పింఛను సరిపోదు. వాని కుటుంబము పెరుగుచున్నది. వానికి ఇంకేదైనా ఉద్యోగము ఇప్పించుము. వాని ఆతురతను తీసి నిశ్చింతను కలుగచేయుము. అందులకు బాబా ఇట్లు జవాబిచ్చెను: వానికి ఇంకో ఉద్యోగము దొరుకును, కానీ వాడిప్పుడు నా సేవతో తృప్తి పడవలను. వాని భోజన పాత్రలు ఎప్పుడూ పూర్ణముగానే ఉండును. అవి ఎన్నటికీ నిండుకొనవు. వాని దృష్టి అంతటినీ నా వైపు త్రిప్పవలెను. నాస్తికుల దుర్మార్గుల సహవాసము విడువవలెను. అందరి ఎడల అణకువ, నమ్రతలు ఉండవలెను. నన్ను హృదయపూర్వకముగా పూజించవలెను. వాడిట్లు చేసినచో శాశ్వతానందము పొందును. నన్ను పూజింపుడు అను దానిలోని ఈ నన్ను అనగా ఎవరు అను ప్రశ్నకు సమాధానము ఈ గ్రంథము యొక్క ఉపోద్ఘాతములో సాయిబాబా ఎవరు అను శీర్షిక కింద చెప్పిన దానిలో విశదీకరింపబడి ఉన్నది. రోహిలా కథ. రోహిలా కథ విన్నచో బాబా ప్రేమ ఎట్టిదో బోధపడును. పొడుగాటి వాడును, పొడుగైన చొక్కా తొడిగిన వాడును, బలవంతుడు అగు రోహిలా ఒకడు బాబా కీర్తి విని ఆకర్షితుడై షిరిడీలో స్థిర నివాసం ఏర్పరచుకొనెను. రాత్రింబగళ్ళు ఖురానులోని కల్మాను చదువుచు అల్లాహు అక్బర్ అని ఆంబోతు రంకి వేయినట్లు బిగ్గరుగా అరచుచుండెను. అందువలన పగలంతయు పొలములో కష్టపడి పనిచేసి ఇంటికి వచ్చిన షిరిడీ ప్రజలకు రాత్రి నిద్రాభంగమును అసౌకర్యమును కలుగుచుండెను. కొన్నాళ్ల వరకు వారు దీనిని ఓర్చుకొనిరి. తుదకు ఆ బాధ ఓర్వలేక బాబా వద్దకేగి రోహిలా అరుపులు ఆపమని బ్రతిమలారి. బాబా వారి ఫిర్యాదును వినకపోవటచే కాక వారిపై కోపించి వారి పనులు వారు చూచుకొనవలసినదే కానీ రోహిలా జోలికి పోవద్దని మందలించిరి. రోహిలాకు ఒక దౌర్భాగ్యపు భార్య గలదనియో, ఆమె గయ్యాళి అనియో, ఆమె వచ్చి రోహిలాను తనను బాధ పెట్టుచున్నదనియో, రోహిలా ప్రార్థనలు విని ఆమె ఏమీ చేయలేక ఊరుకుండనని బాబా చెప్పెను. నిజముగా రోహిలాకు భార్యయే లేదు.
భార్య అనగా దుర్బుద్ధి అని బాబా భావము. బాబాకు అన్నిటికంటే దైవ ప్రార్థనల యందు మిక్కుటమగు ప్రేమ. అందుచే రోహిల తరఫున వాదించి ఊరిలోని వారి ఓపికతో నోచుకొని ఆ అసౌకర్యంను సహింపవలసరది అనియు అది త్వరలో తగ్గుననియు బాబా బుద్ధి చెప్పెను. బాబా యొక్క అమృత తుల్యమగు పలుకలు. ఒకనాడు మధ్యాహ్న ఆరతి అయిన పిమ్మట భక్తులందరూ తమ తమ బసలకు పోవుచుండిరి. అప్పుడు వారికి బాబా ఈ కింది చక్కని ఉపదేశమిచ్చిరి. మీరెక్కడ ఉన్నను ఏమి చేయుచున్ననో నాకు తెలియనని బాగుగా జ్ఞాపముంచుకొనుడు. నేను అందరి హృదయములో పాలించువాడును, అందరి హృదయములలో నివసించువాడును. నేను ప్రపంచమందుగల చరాచర జీవకోటిని ఆవరించి ఉన్నాను. ఈ జగత్తును నడిపించువాడను. సూత్రధారిని నేనే జగన్మాతను. త్రిగుణముల సామరస్యమును నేనే. ఇంద్రియ చాలకుడును నేనే. సృష్టి స్థితి లయకారుడను నేనే. ఎవరైతే తమ దృష్టిని నా వైపు త్రిప్పెదరో వారికి ఏ హాని కానీ బాధ కానీ కలుగదు. నన్ను మరచిన వారిని మాయ శిక్షించును. పురుగులు చీమలు తదితర దృశ్యమాన చరాచర జీవకోటి అంతయు నా శరీరమే, నా రూపమే. ఈ చక్కని అమూల్యమైన మాటలు విని వెంటనే నా మనస్సులో ఏ నౌకరీ కొరకు యత్నించక గురుసేవలోనే నిమగ్నమగుటకు నిశ్చయించుకొంటిని. కానీ అన్న చించనీకరు ప్రశ్నకు బాబా చెప్పిన సమాధానము నా మనస్సునందు ఉండెను. అది జరుగునా లేదా అని సందేహం కలుగుచుండెను. భవిష్యత్తులో బాబా పలికిన పలుకులు సత్యములైనవి. నాకొక సర్కారు ఉద్యోగము దొరికెను. కానీ అది కొద్ది కాలం వరకే. అటు పిమ్మట వేరే పని ఏదియో చేయక శ్రీ సాయి సేవకు నా జీవితమంతయు సమర్పించితిని. ఈ అధ్యాయమును ముగించబోమందు చదువులకు నేను చెప్పినదేమన బద్ధకము, నిద్ర, చంచల మనస్సు, దేహాభిమానము మొదలగు వానిని విడిచి వారు తమ యావత్తు దృష్టిని సాయిబాబా కథల వైపు త్రిప్పవలెను. వారి ప్రేమ సహజముగా ఉండవలెను. వారి భక్తి యొక్క రహస్యమును తెలుసుకొందురుగాక. ఇతర మార్గములు అవలంబించి అనవసరముగా అలసిపోవద్దు. అందరూ ఒకే మార్గము త్రొక్కుదురుగాక, అనగా శ్రీ సాయి కథలను విందురుగాక. ఇది వారి యజ్ఞానమును నశింపచేయును, మోక్షమును సంపాదించి పెట్టును. లోభి ఎక్కడ ఉన్నప్పటికీ వాని మనసు తాను పాతిపెట్టిన సొత్తునందే ఉండునట్లు బాబాను కూడా ఎల్లరూ తమ హృదయములందు స్థాపించుకుందురుగాక. ఓం శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ అర్పణమస్తు. సంపూర్ణం. 3వ అధ్యాయము సంపూర్ణం.